అందరికీ నమస్కారం. మీ అడ్వకేట్ విజయ్ గోపాల్. నా దగ్గరికి కొత్తగా వస్తున్న కేసులు లేబర్ రైట్స్కి సంబంధించి చూసుకుంటే అందరూ ఉద్యోగం కోసము ఆఫర్ లెటర్ ఇచ్చినప్పుడు బ్లాంక్ చెక్స్ ఇచ్చి ఆఫర్ లెటర్ తీసుకోవడము, లేదా ఎక్కడ పడితే అక్కడ సైన్ చేయడము, తర్వాత మీరు ఉద్యోగం వదిలేసిన తర్వాత కంపెనీ వాళ్ళు మీ మీద చెక్ బౌన్స్ కేసులు, అదే మీరు ఇచ్చిన చెక్కులు సైన్ చేసి దాంట్లో అమౌంట్ ఇష్టం వచ్చింది నోటికి వచ్చింది రాసుకొని బ్యాంకులు వేసి అది బౌన్స్ అయ్యి తర్వాత మీ మీద కావాల్సుకుని ఒక కేసు వేసి దాని తర్వాత మీరు కోర్టుల చుట్టూ తిరగడం లాంటివి చేసుకోకుండా ఏ కంపెనీ అయినా మీ నుండి డబ్బులు కోరుకుంటే, లేదా ఏ మనిషి అయినా మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు కోరుకుంటే ఫస్ట్ అదొక ఫేక్ ఆఫర్ అని అర్థం చేసుకోండి, నంబర్ 1. 2, మీ కర్మగాలి మీకు ఒక ఆఫర్ వచ్చింది, అది జెన్యున్ కంపెనీ, పైసలు సెపరేట్గా ఏం తీసుకోలేదు, కానీ మిమ్మల్ని సంతకాలు పెట్టు, మినిమం నువ్వు ఇంతకంటే 2 years మాత్రం ఉండాలి, 18 months మాత్రం ఉండాలి, లేదా 3 years మాత్రం ఉండాలి, ఒకవేళ మీద ఆ గ్యాప్ లోపల నువ్వు ఒకవేళ రిజైన్ చేస్తే నువ్వు మాకు 2 లక్షలు కట్టాలి, 3 లక్షలు కట్టాలని చెప్పేసి మీతో ఏదైనా కాంట్రాక్ట్ సైన్ చేయించుకుంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకునే పనులు చేయకుండా అట్లాంటి ఆఫర్ యాక్సెప్టేట్ చేయొద్దు. బుద్ధునోళ్ళు చేయాల్సిన పని అది. మీరు కక్కుర్తుబడి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, అట్లాంటివి ఏం అర్థం లేదండి. 1 month నోటీస్ కన్నా ఎక్కువ నోటీస్ పీరియడ్ ఉన్న ఏ జాబ్ అయినా కరెక్ట్ కాదు, లీగల్గా అది చెల్లదు. కానీ మీకు ఇబ్బందులు పడకుండా ఉండడానికి అవాయిడ్ చేసుకోవడమే బెటర్. నేను అట్లాంటి కంపెనీ జాయిన్ కాను అని చెప్పి అనుకొని వేరే ఆఫర్ కోసం వెతుక్కోండి, అదే బెస్ట్ వే. ఓకే, అనవసరంగా బ్లాంక్ చెక్కులు ఇచ్చి ఆఫర్లు తీసుకొని వాళ్ళ నోటికి వచ్చింది రాసుకొని మీరు మళ్ళీ దానికి అట్లాంటి కేసులు కోర్టులో నిలబడవు, మీరు ఖచ్చితంగా గెలుస్తారు, అది రెండో విషయం. కానీ అవసరమా మనకు? కాదు కదా. సో అట్లాంటిది అవాయిడ్ చేయండి. నా దగ్గరికి ఇప్పుడే ఒక కేసు వచ్చింది. ఆయన 3 ఎకరాలు వాళ్ళ తాత అమ్మేసుకొని తెలియకుండా కట్టేసుకున్నాడంట పాపం పిల్లగాడు. సో అట్లాంటివి చేయొద్దు. ఓకే, బ్లాంక్ చెక్కులు ఇవ్వద్దు, అట్లాంటి ఆఫర్లు తీసుకోవద్దు, దూరం ఉండండి అట్లాంటి కంపెనీస్ నుంచి. టైంతో వాళ్ళే మారుతారు, ఇంకేం చేయలేము. స్టే అవే ఫ్రమ్ సచ్ ఆఫర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ.